వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. ప్రతి పరిశ్రమకు అనాది నుంచి సాంకేతిక పురోగతి అంతరాయాన్ని కలిగిస్తూనే వస్తుంది. ఇలా మార్పు చేసుకున్న ప్రతిసారి పరిశ్రమల ముఖ చిత్రం మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం సినిమా రంగంలో కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. అనాది నుంచి సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. టెలివిజన్, కేబుల్ టీవీ, విసిడి, డివిడి, బ్లూరే లాంటి వినోదాన్ని పంచే సాధనలను వచ్చిన సినిమా స్థానం మాత్రం అదే కొనసాగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రం సినిమా ముఖ చిత్రాన్నే మారుస్తుంది. సీరియస్ ఫిల్మ్ మేకర్స్కి గంటాపదంగా చెబుతున్నారు. సాధారణంగా ఒక మంచి కథను దర్శకుడు ప్రేక్షకులకు చెప్పే తీరునే సినిమా అంటారు. ఈ కథను ఒక్కొక్కడు ఒక్కో దర్శకుడు ఒక్కొక్క స్టైల్లో చెబుతూ ఉంటారు. కమర్షియల్ దర్శకులైతే 6 పాటలు, 4 ఫైట్స్, ఒక ఇంట్రడక్షన్ ఫైట్, హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ లాంటి సన్నివేశాల్లో సినిమాని ఎలాంటి ట్విస్టులు ఉండాలి, థియేటర్లో బంచ్ ఆఫ్ పీపుల్ చూస్తున్నప్పుడు హీరోకు ఎలాంటి ఇంట్రడక్షన్ సీన్ ఉంటే ప్రేక్షకులు ఉత్కంఠత గురి చేస్తుంది అనే విషయాన్ని ఆలోచించడానికి కథ చర్చల్లో చాలా సమయం తీసుకుంటూ ఉంటారు. ఇంటర్వెల్ బ్యాంక్ పైన ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే ఫైట్స్ చిత్రీకరణలో, పాటల చిత్రీకరణలో విపరీతమైన కేర్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలయ్యే సినిమాలకు అవన్నీ అవసరం లేదంటున్నారు సీరియస్ దర్శకులు. ఇంతకు ఈ సీరియస్ దర్శకులు అంటే ఎవరు అనే అనుమానం మీకు రావచ్చు. చిత్ర పరిశ్రమలో రియలిస్టిక్గా ఉండే సినిమాలను తీసేవాళ్ళు సీరియస్ దర్శకులైతే, కమర్షియల్ ఎలిమెంట్తో సినిమాలు తీసేవాళ్ళను కమర్షియల్ దర్శకులని ముద్ర వేశారు ప్రేక్షకులు. ఈ విషయాన్ని ప్రక్కన పెడితే చిన్న తరహా సినిమాలన్నీ ఓటీటీలోనే విడుదలయ్యే అవకాశం భవిష్యత్తులో కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాలు పెద్ద సెట్లు ఉండవు, బ్లాస్ట్లు ఉండవు, అట్మాస్ సౌండ్ సిస్టమ్ లాంటి హంగులు ఉండవు. కేవలం కథను అస్త్రంగా చేసుకుని ఎమోషన్స్ను పండిస్తే సినిమాలు కాబట్టి కుటుంబ సమేతంగా చూసే విధంగా నిర్మిస్తే ఓటీటీలో ఆదరణ లభిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల సీరియస్ ఫిల్మ్ మేకర్స్ మధ్య వెబినార్ ద్వారా జరిగిన ఆసక్తికరమైన చర్చను సేకరించడం జరిగింది. సేకరించినటువంటి విషయాలలో వారి పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి వారి పేర్లు చెప్పడం లేదు. ఒక బాలీవుడ్ దర్శకుడు మాట్లాడుతూ, ఒక సీరియస్ సినిమా నిర్మాణమే వేరు, కథను మొదటి నుంచి ఎలా డ్రైవ్ చేయాలి అనే దర్శకుడు ఆలోచిస్తాడు తప్ప హీరో ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఇవ్వాలి, హీరో కెరీర్ ఎలా బిల్డప్ చేయాలి అని ఆలోచించడు. దర్శకుడు కావలసింది కేవలం సినిమా కథను ఎలా డ్రైవ్ చేయాలి, ఎమోషన్స్ ఎలా పండించాలి అనే విషయాలు మాత్రమే. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంటర్వెల్ ఉండదు కాబట్టి ఇంటర్వెల్ బ్యాంగ్ అవసరమే ఉండదు అన్నారు. జాతీయ స్థాయి అవార్డులు పొందిన ఒక ప్రధాన దర్శకుడు మాట్లాడుతూ, ప్రస్తుతం సినిమా తీరు గేరు 2 మారాయి. గతంలో ప్రేక్షకుడు కథను ఖచ్చితంగా చెబితే చాలు అని ఉండేది. కానీ సినిమా గేరు మారడంతో కాస్త ముందుకు వెళ్ళింది. కథలో చిన్న పాయింట్ అయినా సరే 2 గంటల పాటు ప్రేక్షకుడికి ఒక ఎమోషన్ కలిగించాలి, 2 గంటల పాటు ప్రేక్షకుడు సినిమాకే ఎంగేజ్ అయి ఉండాలి అనేది ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ట్రెండ్. ఈ ఎమోషన్ క్యారీ చేస్తున్నప్పుడు మధ్యలో సంబంధం లేకుండా పాటలు వచ్చినా, అనవసరమైన ఫైట్స్ వచ్చినా ఆడియన్స్ డైవర్ట్ అయిపోతాడు. కాబట్టి నా దృష్టిలో సినిమా మారిందని అన్నారు. ప్రస్తుతం అవార్డుకు నోచుకుంటున్న సినిమాలన్నీ ఎమోషన్ పైన దృష్టి పెట్టి నిర్మించిన సినిమాలు అవ్వడం విశేషం. మరి ఓటీటీ ప్లాట్ఫామ్లో గమనిస్తే అన్ని రియలిస్టిక్ కథలే ప్రాచుర్యం పొందాయి తప్ప కమర్షియల్ సినిమాలకు పెద్ద ఆదరణ లేదు. పెద్ద హీరోల కమర్షియల్ చిత్రాలు ఒక ఏరియాకే పరిమితం అవుతున్నాయి. అదే సహజత్వంతో కూడిన కథలు మాత్రం ప్రపంచంగా వ్యాప్తంగా చూస్తున్నారు. మంచి కథకు హీరో అవసరం ఉండదు. ఇప్పుడు వెబ్ సిరీస్లు ఒరిజినల్స్లో ఆడియన్స్ హీరోల మీద ఆధారపడి లేదు. ఎవరు నటించినా వాటిని చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల బాగా ఫేమస్ అయిన ఫ్యామిలీ మ్యాన్, గాడ్ లాంటి వెబ్ సిరీస్లు హీరోల మీద ఆధారపడకుండా హిట్ అయ్యాయి. అలాగే నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లను తీసుకుంటే అందులో ఎక్కువగా సీరియస్ సినిమాలకే ప్రాధాన్యత ఉంది. ఇందులో సీరియస్ సినిమా చేయడానికి పెద్ద ఖర్చు అవ్వదు, కానీ ప్రపంచ వ్యాప్తంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సీరియస్ సినిమా ఎమోషన్స్ మీద రన్ అవుతుంది కాబట్టి వాటిని ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టించవు. కమర్షియల్ సినిమాలు 2 సార్లు చూడగానే బోరు కొడుతుంటాయి. ఒక కమర్షియల్ సినిమాకు సీరియస్ సినిమాకు ఉన్న బలమైన వ్యత్యాసం అది.
అని మరో దర్శకుడు అన్నాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో నిర్మాతకు థియేటర్ కలెక్షన్లతో పాటు ఓటీటీ విడుదల చేయడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి నిర్మాత రెండు బిజినెస్లను బ్యాలెన్స్ చేస్తూ పెద్ద సినిమాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమా మారింది. ప్రస్తుతం సీరియస్ సినిమా దర్శకులు డిమాండ్ పెరుగుతుందంటున్నారు. కమర్షియల్ దర్శకులు నెంబర్ ఆఫ్ షార్ట్స్ తీస్తూ సహజత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఫైట్స్లో, పాటల్లో ఎగ్జాగరేట్ చేయడానికి రోప్ సహాయాన్ని ఉపయోగించడం, ప్రస్తుతం డాన్స్ కూడా గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఈ ఒక రకంగా ప్రేక్షకుడిని చీట్ చేస్తున్నారు. సాంకేతికత పెరిగింది కాబట్టి దాన్ని ప్రేక్షకుడు మోసంలాగా భావిస్తున్నాడు. అందుకే క్రమంగా కమర్షియల్ సినిమాల మీద ఆసక్తి తగ్గుతోంది. ఓటీటీలోని సినిమాలపైన ప్రేక్షకుడు తన ఆనందాన్ని చూసుకుంటున్నాడు అని మరో దర్శకుడు చెబుతున్నారు. ఇక రీమేక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలకు అంతరాలు తగ్గాయి. ఏ సినిమాను ఎక్కడైనా చూడవచ్చు. మన సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వీక్షించవచ్చు. కాబట్టి రీమేక్లకు అసలు వాల్యూ ఉండదు. కాపీ కొట్టినా ఇట్టే పట్టుకొని జరిమానా వసూలు చేస్తారు. సినిమా అనేది క్రియేటివ్ జాబ్ కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంది. ఇకపై తమిళ, మలయాళ రీమేక్ల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు సినిమాల మధ్య అంతరాలు తగ్గిపోయాయి. ఒక భాషలో వచ్చి వారికి కథ ముందే తెలిసిపో ఉంటే కాబట్టి కథ వారికి పెద్ద ఆసక్తి కనిపించదు అని అనుకుంటున్నారు. ఈ మధ్య కొత్తగా ఏటీటీ, ఎనీ టైమ్ థియేటర్ అంటూ కొత్త యాప్లను తయారు చేస్తున్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ ఏటీటీ అనే ఆలోచన ద్వారా సక్సెస్ అయ్యారని అంటున్నారు. దర్శక దిగ్గజం రామ్ గోపాల్ వర్మ ఆలోచన కరెక్టే అని, అదే ఆలోచన ఇంకొకరికి సరిపోదని మేము భావించాము. రామ్ గోపాల్ వర్మ సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. కానీ ఇతర యాప్స్ ప్రమోట్ కావాలంటే క్రేజ్ ఉన్న సినిమా అయినా అందులో రిలీజ్ అవ్వాలి. లేదంటే ఈ యాప్లో ఉన్న సినిమా అన్నీ ఒక రేంజ్లో సినిమా అనే నమ్మకం ప్రేక్షకులకు కలగాలి. ఏదో ఒక సినిమా తీసి పెట్టి ఎంతో కొంత వస్తుంది అనుకుంటే అది పొరపాటే. సినిమాను యూట్యూబ్లో పెట్టుకుంటే ఎంతో మొత్తం వస్తుందో పేరులేని యాప్స్లో వచ్చే ఆదాయం కూడా అంతే ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని ఒక నిర్మాత వ్యక్తం చేస్తున్నారు.